హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం గోంగూర విత్తనాలు చల్లుకోవడం జరిగింది. చల్లి టిల్లర్ వేస్తున్నాము. నెక్స్ట్ గుంటక ఇలా వేసేసుకొని మనం గుంటకు వాష్ చేసుకుంటాం. గడ్డి మొత్తం తీసేసుకొని మనం లాడర్ పట్ చేసుకుంటే మనకు వాటర్ తడి వచ్చేసి తర్వాత నెక్స్ట్ జర్మినేషన్ వచ్చేస్తాయి. మనకు 30 నుంచి 35 డేస్కి మనకు హార్వెస్ట్ అవుతుంది. దీంట్లో సింపుల్ మేనేజ్మెంట్ అండి, పెద్దగా ఏముండదు. ఇది మేము చల్లింది అయితే ఒక 20 సెంట్లు ఉంటుందండి. 20 సెంట్లు అంటే మనం 8 కేజీలు అట్లా చల్లాము. ఎందుకంటే ఆకుకు ఒకటే కాబట్టి మనం నిండుగా చల్లేసాము. మనకు 35 డేస్కి వచ్చేస్తుంది. దీంట్లో పెద్ద మేనేజ్మెంట్ ఏముండదు. ఆకు బొక్కలు పడుకోకుండా, అంటే ఆకు పచ్చ పురుగు ఇలాంటివి ఏవి రాకోకుండా స్ప్రే చేసుకుంటే చాలు. సింపుల్ మేనేజ్మెంట్ ఇది. మనకు వచ్చేసి ఇందులో మ్యాక్సిమం మనకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసి మనం ఒక 10-15 సెంట్లు చల్లితే దాదాపుగా ఒక 30,000-40,000 ఈజీగా వస్తుందండి. ఎందుకంటే డిపెండ్ అపాన్ ది సేల్స్, మనం ఎలా అమ్ముకుంటామని దాన్ని బట్టి డబ్బులు వస్తుందండి ఇందులో. వెరీ ఈజీ మెథడు. ఒకవేళ త్వరగా అమౌంట్ మనం డైలీ ఇన్కమ్ బేసిస్ పైన ఎర్న్ చేయాలనుకుంటే ఇలా గోంగూర ఆకుకూరల వైపు చూడొచ్చండి. వెరీ సింపుల్. ఓకే, బాయ్.